ప్రపంచమంతటా ఉన్న జెమినీ టీవీ ప్రేక్షకులారా, మీ అందరికీ నమస్కారం. ఈ నాటు వైద్యం అనబడే ఆరోగ్యాన్నిచ్చే కార్యక్రమంలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవడం మహదానందంగా ఉంది. ప్రియమైన ప్రేక్షకులారా, ప్రతిరోజు ఒక వ్యాధి, ప్రతిరోజు ఒక మందు, ఇలా తేలికైన విధానంలో చూస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు ఆహారంలో ఔషధం, ఔషధంలో ఆహారం అనే విధానంలో ఆహారాన్ని మందు చేసి ఇక్కడ చూడబోతున్నాం. ఆ వరుసలో ఈరోజు టొమాటో, మనం ఆహారంగా వాడుకునే టొమాటో ఏ విధంగా మందు అవుతుంది, ఎలాంటి ఔషధ గుణాలు ఇది ఇస్తుంది అనేది మనం చూడబోతున్నాం. లైకోపెర్సికమ్ ఎస్కులెంటమ్ అనేది దీని శాస్త్రీయ నామం. లైకోపెర్సికమ్ ఎస్కులెంటమ్ టొమాటో అని ఇంగ్లీషులో దీనికి పేరు. ఈ టొమాటోలో లైకోపెనిన్ అని చెప్పబడే యాంటీ ఆక్సిడెంట్ అనే ఔషధ రసాయన పదార్థం పుష్కలంగా ఉన్నందువల్ల దీనికి లైకోపోడియం అనే పేరు ఇవ్వడం జరిగింది. లైకోపెనిన్. అది మాత్రమే కాకుండా ఇందులో కెరోటిన్, బీటా కెరోటిన్ అని చెప్పబడే ఔషధ రసాయన పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. విటమిన్ సి ఇందులో అమితంగా ఉంది. అందుచేత దీన్ని పేదవారి యాపిల్ అని చెబుతూ ఉంటారు. ఈ టొమాటోలో విపరీతంగా విటమిన్ సి నిండి ఉంది. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ బి2, విటమిన్ సి, వీటితో పాటు కాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం ఇలా ఎన్నో రసాయన పదార్థాలు, సత్వ పదార్థాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరానికి చలువదనాన్ని ఇచ్చేందుకు తోడ్పడుతుంది. టొమాటోని మనం ఆహారంగా తీసుకుంటూ ఉన్నట్టయితే శరీరానికి చలువదనాన్ని ఇచ్చేదిగా పనిచేస్తుంది. ఇది ఒక యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్ అనే రీతిలో క్యాన్సర్ ని రానివ్వకుండా అడ్డుకునే ఒక ఆహారంగా మనకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కడుపులో డియోడినల్ అల్సర్, కడుపులో ఏర్పడుతూ ఉండే ఇంటెస్టినల్ క్యాన్సర్, ఈ విధంగా చెప్పబడే వ్యాధులు, వాటిని నిరోధించగల మందుగాను ఇది ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి విటమిన్ సి ఎముకలకు, పళ్లకు, చర్మానికి, అలాగే జుట్టుకి బలం చేకూర్చేదిగా ఉంటుంది. ఈ టొమాటోని పచ్చిగా ఉన్న సమయంలో మనం ఆహారంగా కూరలాగా వండుకొని తిన్నామంటే ఎంతో రుచికరంగాను, ఇనుము సత్వం ఎక్కువగా ఉన్నదిగాను ఉంటుంది. పండిన తర్వాత విటమిన్ సి ఇందులో ఎక్కువగా ఉంటుంది. కాయగా ఉన్న సమయంలో పండులో కన్నా ఎక్కువ సత్వాలు ఇందులో ఉండడం నిజం. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ టొమాటో ఆహారం అయినప్పుడు ఏ విధంగా మందవుతుందో వివరంగా చూద్దాం రండి. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో మందులయ్యే ఆహారం అనే విధానంలో పచ్చి టొమాటోలోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. మనం పచ్చి టొమాటోని ఉపయోగించి దానితో ఒక కూర చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చి టొమాటోలు, పచ్చి టొమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి, చింతపండు, ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు, ఆవాలు, ఇంగువ, ఉప్పు, నువ్వుల నూనె. మనం కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేయాలి. ఈ ముక్కలతో వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వాటితో కొంచెం చింతపండు, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, ఇంగువ వేయాలి. ఇందులో నీరు పోసి ఉడికించాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో ఆహారం అయ్యే టొమాటోలో ఉన్నతమైన ఔషధ గుణాలు ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం. టొమాటోలో విటమిన్ సి ఎక్కువగా ఉంది. అది మాత్రమే కాకుండా టొమాటో కాయగా ఉన్నప్పుడు మనం దాన్ని ఉపయోగించడం జరిగితే అందులో చాలా ఎక్కువగా ఇనుము సత్వం
మనకు లభిస్తుంది. పొటాషియం, మెగ్నీషియం, జింక్, కాపర్ ఇలా చెప్పబడే ఎన్నో ధాతు లవణాలను టొమాటో మనకి తేలికగా ఇవ్వగలుగుతుంది. అందుచేతనే అన్ని రకాల వంటకాలలోనూ భారతీయులు ఎక్కువగా టొమాటోలను వాడతారు. ఇది ఆహారానికి రుచిని ఇస్తుంది, శరీరానికి బలాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మీరి క్యాన్సర్ అని చెప్పబడే భయంకర వ్యాధిని నిరోధించగల మందుగా పనిచేస్తుంది. ముఖ్యంగా పొగ త్రాగేవారు పొగాకుని ఏ విధంగానైనా సరే ఉపయోగించే వారికి ఏర్పడుతూ ఉండే క్యాన్సర్ ని అడ్డుకునే ఒక గొప్ప ఔషధ గుణం ఈ టొమాటోలో ఉంది. పేగుల్లో పుండుని నయం చేసే ఔషధ గుణం టొమాటోలో ఉంది. జీర్ణ ప్రక్రియను సరి చేయగలిగిన స్థాయికి ఇది పెప్టిక్ జ్యూస్ అని చెప్పబడే జీర్ణక్రియకు కావలసిన ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేందుకు తోడ్పడుతుంది. ఒక ఆల్టర్నేటివ్ అనే రీతిలో వ్యాధి తగ్గిన తర్వాత శరీరం కోలుకోవడానికి ఈ పండు మంచి సత్వాన్ని ఇచ్చే ఆహారంగా మనకి ఉపయోగపడుతుంది. ఇందులో మనం ఎండు మిర్చి వేసి ఉడికించాలి. కారం ఎక్కువ వద్దు అనుకుంటే మిరపకాయలు వేయకుండా ఉడికించి చివరిగా మనం పోపులో కూడా ఎండు మిర్చిని వేసుకోవాలి. టొమాటో ముక్కలు బాగా ఉడికాయి. దీన్ని ఇప్పుడు మిక్సీలో వేయాలి. దీన్ని మిక్సీలో వేయడం కన్నా గిన్నెలోనే పప్పు గుత్తితో మెదిపితే అది ఇంకా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం మరీ మెత్తగా చేయకుండా కొద్దిగా మెదిపితే చాలు. పోపు కోసం మనం కొంచెం నువ్వుల నూనె వేయాలి. నూనె కాగగానే ఆవాలు వేయాలి. కొద్దిగా కరివేపాకు వేయాలి. ఒక మిరపకాయ, ఇందులో మనం మెదిపి పెట్టుకున్న టొమాటో కూరని వేయాలి. ఈ పచ్చి టొమాటో కూరని లైట్ గా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి. ఈ కూర ఇప్పుడు రెడీ అయ్యింది. ఈ కూరని మనం అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఆకలిని పుట్టించి జీర్ణాన్ని పెంచే మందుగాను రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారంగాను ఉంటుంది. పచ్చి టొమాటో కూర ఇప్పుడు రెడీ అయ్యింది. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో మందులయ్యే ఆహారం అనే విధానంలో పచ్చి టొమాటో కూర ఎలా చేయాలో చూసాం. అందులోని ఔషధ గుణాలను కూడా చూసాం. తర్వాత మనం దేవుడికి అభిషేకం కోసం ఉపయోగించే పంచామృతాన్ని ఎలా తయారు చేయాలి, అందులోని ఔషధ గుణాలు ఏమిటి అనేది చిన్న విరామం తర్వాత చూద్దాం. ఎన్నో పళ్లను వేసి తయారు చేసేది పంచామృతం. పంచ అమృతం. 5 మధుర పదార్థాలు, 5 రస పదార్థాలు, 5 రుచుల పదార్థాలు. ఇలాంటి వాటితో ఈ రోజు మనం వైద్యం కార్యక్రమంలో పచ్చి టొమాటో కూరని ఎలా తయారు చేయాలో చూసాం. ఈ టొమాటో కూర ఆకలిని పెంచే మందుగాను జీర్ణాన్ని పెంచే మందుగాను ఉంటుందని చూసాం. నెక్స్ట్ మనం పంచామృతం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: అరటి పళ్ళు, యాపిల్స్, బత్తాయిలు, ద్రాక్ష, దానిమ్మ, ఖర్జూరం, తేనె, బెల్లం, పచ్చకర్పూరం, యాలకుల పొడి, నెయ్యి. మనం తీసుకున్న పళ్ళని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పంచామృతం చేయడానికి అరటి పండు చాలా ముఖ్యమైనది. అందువల్ల అరటి పళ్ళు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. తర్వాత దానిమ్మ గింజలు, వీటిని ఎక్కువగా వేసామంటే కొంచెం పుల్లగా ఉంటుంది. అందువల్ల వాటిని లిమిట్ గా వేసుకోవాలి. యాపిల్ ముక్కలు, బత్తాయి, దాని తోలు ఒలిచి లోపల ఉన్న తొనలు తీసుకోవాలి. పచ్చ ద్రాక్ష, నల్ల ద్రాక్ష, ఖర్జూరాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా వేయాలి. ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేయాలి. పచ్చ కర్పూరం మనకి నాటు మందుల దుకాణాల్లో ఉంటుంది. కొద్దిగా పచ్చ కర్పూరం పొడి చేసి వేయాలి. కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి వేసి మిక్స్ చేసి ఇందులో కొంచెం తేనె వేయాలి. తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఓ అరగంట తర్వాత దీన్ని మనం తినాలి. అరగంట సేపు ఊరితే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా బెల్లం కూడా వేయాలి. బెల్లం వేసి బాగా మిక్స్ చేసి ఓ అరగంట వదిలేసామంటే బెల్లం ఆ పళ్ళ రసానికి కరిగిపోతుంది. ఆ తర్వాత మనం దీన్ని తినాలి. పంచామృతం ఇప్పుడు రెడీ అయ్యింది. ప్రియమైన
ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో ఆహారంలో ఔషధాలను మనం ఇక్కడ చూస్తున్నాం. సాధారణంగా డాక్టర్లు మనకి మల్టీ విటమిన్ అని చెప్పబడే మాత్రలను ఇస్తారు. అన్ని సత్వాలు కలిసిన విధంగా అవి ఉండాలి అని ఇస్తారు. అదే విధంగా మన పూజా విధానంలో మన భారతీయ వైద్యులు మందులను ఆహారంతో ఐక్యం చేశారు. పూజా విధానంతో ఔషధాలని ఏకం చేశారు. మన ఇంటి విశేషాలతో ఔషధాలను ఏకం చేశారు. ఒక ప్రసాదంగా వేపాకుని ఇస్తారు, బెల్వాన్ని ఇస్తారు, తులసిని ఇస్తారు. ఈ విధంగా దేవుడి పూజా విధానంలో మూలికలను చేర్చిన వాళ్ళు ఒక ఆహారంగా పంచామృతాన్ని కూడా అందులో చేర్చడం జరిగింది. ఆ పంచామృతాన్ని అలాగే ఇస్తే తింటారో లేదో అనే సందేహంతో దాన్ని దేవుడి పైన అభిషేకంగా చేసి దేవుడి అనుగ్రహాన్ని పొందిన దాన్ని అందరూ తినాలి అనుకునే విధంగా దాన్ని అభిషేక పదార్థంగా వారు వినియోగించడం జరిగింది. ఈ పంచామృతం అని చెప్పినప్పుడు ఎన్నో పళ్ళు, ఇక్కడ అరటి, బత్తాయి, ద్రాక్ష, ఖర్జూరం, దానిమ్మ, యాపిల్ ఇలా కొన్ని పళ్లను వేశాం. ఎన్నో పళ్లను వేసి తయారు చేసేది పంచామృతం. పంచ అమృతం, 5 మధుర పదార్థాలు, 5 రస పదార్థాలు, 5 రుచుల పదార్థాలు, ఇలాంటి వాటితో పంచామృతం. ఆ 5 అని చెప్పినప్పుడు ఇక్కడ మనం పళ్ళని వేయడం జరిగింది. వాటితో నెయ్యి, తేనె, బెల్లం ఇవి మాత్రమే కాకుండా కలకండ అనే పదార్థం, దాన్ని కూడా చేసేది పంచామృతం. కలకండ, బెల్లం, నెయ్యి, తేనె, పళ్ళు ఈ 5 కలిసిందే పంచామృతం. వీటన్నిటినీ ఒకటిగా కలిపిన తర్వాత కాస్త పచ్చ కర్పూరం వేయడం చేత ఈ పళ్ళ వల్ల మనకి శీతల వ్యాధులు రాని విధంగా, గొంతుకకు ఇబ్బంది కలగని విధంగా, ఈ పంచామృతానికి సువాసన ఇచ్చే విధంగా పచ్చ కర్పూరము, యాలుకలు పనిచేస్తాయి. ఇందులో తేనె వేయడం వల్ల ఆ తేనె ఒక ప్రిజర్వేటివ్. ఆహారం సురక్షితంగా ఉండడానికి ఆ తేనె తోడ్పడుతుంది. తేనెలో పలు సత్వాలు ఉండడం మాత్రమే కాకుండా చాలా రోజుల వరకు ఈ పంచామృతాన్ని చెడిపోకుండా సంరక్షించడం జరుగుతుంది. ఇది పిల్లల నుండి పెద్దవారి వరకు ఇష్టపడి తినాలి అనుకునే పదార్థమని చెప్పాలి. ఎన్నో రకాల పోషక పదార్థాలు ఉండడం వల్ల ఆ పోషకాలను మనకి అందించే గుణం ఈ పంచామృతంలో ఉండడం వల్ల ఇది భగవంతుడికి ఒక ప్రసాదంగా అందించబడింది, మనకు ఒక ఆహారంగా నిర్ణయించబడింది. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో ఆహారమే ఔషధం అనే విధానంలో పచ్చి టొమాటో కూర ఎలా తయారు చేయాలో చూసాం. అది ఆకలిని పెంచే మందు అవుతుందని చూసాం. నెక్స్ట్ ఒక న్యాచురల్ మల్టీవిటమిన్ గా పంచామృతం ఉంటుందని చూసాం. పంచామృతం ఎలా తయారు చేయాలో చూసాం. తర్వాత మనం ఈనాటి వైద్య సందేహ విభాగంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం, స్కిన్ డిసీజ్ ఉన్న వారికి సెకండరీ ఇన్ఫెక్షన్ రావడం అనేది కామన్ విషయం. ఆ విధంగా సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగారు. దానికి సమాధానం చిన్న విరామం తర్వాత చూద్దాం. మనం రోజు స్నానం చేసే నీటిలో ఒక సగం బద్ద నిమ్మ పండు రసం వేసి స్నానం చేస్తూ ఉన్నామంటే ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో ఆహారంలో ఔషధం అనే విధానంలో టొమాటో ఆహారంగా ఎటువంటి ఔషధ గుణాలను మనకు అందిస్తోంది అనేది చూశాం. టొమాటోలో విటమిన్ సి, అలాగే కెరోటినాయిడ్స్, లైకోపెనిన్ అని చెప్పబడే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఒళ్లను నయం చేస్తుంది, ఆకలిని పెంపొందిస్తుంది, జీర్ణ ప్రక్రియను సరిచేయగలుగుతుంది, ఎముకలకు బలం చేకూరుస్తుంది, చర్మానికి ఒక మంచి మెరుపుని ఇస్తుంది. ఇవన్నీ చూశాం. అదే విధంగా ఎన్నో పళ్లను చేర్చి చేసిన పంచామృతంలో ఏ విధంగా ఎన్ని ఔషధ గుణాలు నిండి ఉన్నాయి, శరీరానికి మెరుగుని ఇస్తుంది. ఇలా విటమిన్ సి దగ్గర నుండి ఇనుము సత్వం దగ్గర నుండి ఎన్నో సత్వాలు ఉన్నటువంటి పంచామృతం
మనకు మంచి పోషకాలను ఇచ్చే ఆహారంగా ఎంతో ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నాం. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కార్యక్రమానికి చాలా వైద్య సందేహాలు. అందులో ఒకటి, చర్మ వ్యాధి వచ్చిన తర్వాత అది మళ్ళీ మనకు రాకుండా నిరోధించేందుకు ఒక తేలికైన మందు ఏమిటి అని ఈనాటి ప్రశ్న. దురద, గజ్జి, తామర, సోరియాసిస్ ఈ విధంగా చెప్పబడే పలు రకాల చర్మ వ్యాధులు వచ్చి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా తిన్న సమయంలో ఆ వ్యాధి తిరగబెట్టి మనల్ని వేధిస్తుందేమో అనే భయం గనుక ఉంటే మనం రోజు స్నానం చేసే నీటిలో ఒక సగం బద్ద నిమ్మ పండు రసం వేసి స్నానం చేస్తూ ఉన్నామంటే చర్మ వ్యాధులు మళ్ళీ రాకుండా ఉండేలా ఖచ్చితంగా అది పనిచేస్తుందని ఇక్కడ నమ్మకంగా నేను చెప్పగలను. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కార్యక్రమానికి చాలా ఉత్తరాలు రోజు వస్తూనే ఉన్నాయి. అందులో నుండి ఒకటి ఎంపిక చేయబడి అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ సమాధానం ఇవ్వబడుతోంది. ఇప్పుడు ఉత్తరాన్ని చూద్దాం రండి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ రోజు ఒక ఉత్తరం. ఇది నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట సీతారామపురం అనే చోటు నుండి ఒక సోదరి, వయస్సు 69 ఏళ్ళు, ఈమె రాశారు. తన పేరు చదవద్దు అని కోరుకున్నారు. ఈమె గత 20 సంవత్సరాలుగా కడుపు నొప్పి వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఈ కడుపు నొప్పి గురించి చెప్పాలి అంటే ద స్పాస్మోడిక్ పెయిన్ అని ఇంగ్లీషులో చెబుతారు. కడుపులో పోటు ఉండి ఉండి నొప్పి వస్తూ ఉండడం. ఆ విధంగా నొప్పి వచ్చేటప్పుడు ప్రాణం వదిలేద్దామా అనే ఒక ఆలోచన కూడా ఈ సోదరికి వచ్చింది. అందుకు ప్రయత్నం కూడా చేశారు ఈమె. అంటే ఒక బాధని తట్టుకోలేని స్థితిలో తమ ప్రాణం వదిలేయాలి అనే స్థితికి కొందరు చేరుకుంటూ ఉంటారు. ఈ వ్యాధి అనేది మనకి ఒక శిక్ష అనేది మనం అర్థం చేసుకోవాలి. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే శిక్ష అనుభవించి తీరాలి. నాకు తెలిసి మంచి పనులే నేను చేశాను, నాకు ఎందువల్ల ఇటువంటి సమస్య వచ్చింది అని అడిగినప్పుడు ఇది పూర్వజన్మ కర్మ ఫలం అని పెద్దవాళ్ళు చెబుతారు. ఆ విధంగా ఇది పూర్వజన్మ చేసింది. మనం ఈ నెల అనుభవించే డబ్బు అంతా పోయిన నెల కష్టపడినందుకు జీతం అనేది మనం ఇక్కడ పోల్చుకొని చూసుకోవాలి. పూర్వజన్మ కర్మ ఫలితంగా రుణమో వ్యాధో పగో వెంటాడి వచ్చి మనల్ని పట్టుకొని బాధ పెట్టడం అనేది సహజం. మనం ఈ స్థితిలో ఆత్మహత్య చేసుకున్నామంటే ఇంకో జన్మలో అది మళ్ళీ తీర్చవలసిన ప్రమాదం ఉంటుంది అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఈ సోదరి అటువంటి ప్రయత్నం చేయడానికి ఆమె నిస్సహాయత, ఆమె తట్టుకోలేని స్థితి కారణం. ఈ కడుపు నొప్పి అనేది డియోడినల్ అల్సర్. ఎన్నో పరీక్షలు చేశారు, ఎన్నో మందులు కూడా వాడారు. అయితే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈనాడు పేగుల్లో పుళ్ళు అనేవి వస్తే ప్యాంటోప్రోజోల్, ఓమిప్రోజోల్, ర్యానిటిడిన్ ఇవే ఇస్తారు. అంతేకాకుండా ఇంకా లిక్విడ్, యాంటాసిడ్ లిక్విడ్స్ అనే దాన్ని ఇవ్వడమే ఈ రోజు ప్రతి చోట మనం చూస్తున్నాం. ఈ కడుపులో పుళ్ళు అనేవి రావడానికి వేళ తప్పి భోజనం చేయడం అనేది అన్నిటిలోనూ ఒక ముఖ్యమైన కారణం. ఈ వ్యాధి రావడానికి వేళ తప్పి భోజనం చేయడం, ఎక్కువగా కారం, పులుపు పదార్థాలను ఆహారంగా తీసుకోవడం. అది మాత్రమే కాకుండా ఎక్కువ దిగులు. ఎంతగా మనం దిగులు పడుతూ ఉంటామో అదే లెవెల్కి అది పేగులను బాధించే విషయంగా మారుతుంది. అంతేకాకుండా పేగులలో ఆమ్లం చేరినప్పుడు దానికి ఆహారం అందివ్వకపోతే అది పేగులను బాధిస్తుంది. ఇలాంటి స్థితిలో ఈ పుళ్ళు తగ్గడానికి వగరు రుచి పదార్థాలైన అరటి పిందెలు, అరటి పువ్వుని తరచు ఆహారంలో తీసుకోవడం, అవిసె ఆకు, కామంచి ఆకుని తీసుకోవడం, రోజా రేకులు, తేనె కలిసిన గుల్కంద్ నాటుమందుల దుకాణాల్లో దొరుకుతుంది. దాన్ని తెచ్చి 1-2 సార్లు తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ పుళ్ళు నయమైపోతాయి, నొప్పి తగ్గిపోతుంది. ప్రియమైన ప్రేక్షకులారా,
ఈ రోజు ఒక ఉత్తరానికి సమాధానాన్ని మనం చూశాం. ముందుగా నాటు వైద్యం కార్యక్రమంలో ఆహారం ఏ విధంగా మందవుతుంది, అందుకు కావలసిన పదార్థాలు ఏమిటి, అవి ఏ ఏ వ్యాధుల్ని నయం చేస్తాయి అనే విషయాలను నాటు వైద్యంలో మనం చూసి తెలుసుకున్నాం. అలాగే ఎందరికో ఏర్పడిన వైద్య సందేహాలు, అందులో నుండి ఒకటి ఎంపిక చేసి దాన్ని తీర్చే తేలికైన మందు గురించి మనం ఈ రోజు చూసి తెలుసుకున్నాం. ప్రియమైన ప్రేక్షకులారా, ఇటువంటి మరో కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. జింజిబర్ అఫిషియనల్ అని వృక్ష శాస్త్రంలో పిలవబడే జింజర్ అని ఇంగ్లీషులో పిలవబడే అల్లం. అల్లం ఎండితే సొంటి అవుతుంది.